అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఫోన్పే వాడేవారికి భారీ షాక్. రేపటి నుండి కొత్త రూల్స్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 1, 2025 నుండి యూపీఐ వినియోగదారులకు చాలా మార్పులు రానున్నాయి. కొత్త సంవత్సరం నుండి యూపీఐ లావాదేవీల్లో వినియోగదారుల సౌకర్యాన్ని పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కొన్ని నిబంధనలను మారుస్తుంది. ఇది కాకుండా మరికొన్ని ముఖ్యమైన విషయాలు యూపీఐలో చేర్చబడ్డాయి. కొత్త సంవత్సరంలో అమలు కాబోయే కొత్త యూపీఐ నియమాల గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించిన సర్వీస్ యూపీఐ 123 పే కోసం లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. జనవరి 1, 2025 నుండి వినియోగదారులు యూపీఐ 123 పే ద్వారా రోజుకు 10,000 వరకు చెల్లింపులు చేయగలుగుతారు. గతంలో దీని పరిమితి 5,000 రూపాయలు. యూపీఐ 123 పే వినియోగదారులు మరింత డబ్బు పంపే సదుపాయాన్ని పొందారు. కానీ ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి స్మార్ట్ ఫోన్ యాప్ల లావాదేవీల పరిమితి ఇప్పటికీ కూడా ముందులాగానే ఉందని గుర్తుంచుకోవాలి. వినియోగదారులు యూపీఐ ద్వారా రోజుకు ₹1,00,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే క్లిష్ట పరిస్థితుల్లోనే 5 లక్షల వరకు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ముఖ్యంగా కాలేజ్ ఫీజులు, హాస్పిటల్లో. యూపీఐ సర్కిల్ ఫీచర్ 2024లోని ప్రారంభించబడింది. వచ్చే ఏడాది నుండి అన్ని యూపీఐ మద్దతు ఉన్న ప్లాట్ఫామ్లలో అమలు చేయబడుతుంది. ప్రస్తుతం బీహెచ్ఐఎం యాప్ వినియోగదారులకు యూపీఐ సర్కిల్ ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో వినియోగదారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చేర్చబడడానికి అనుమతిని పొందుతారు. దీని కారణంగా ఇతర వినియోగదారులు బ్యాంక్ ఖాతా లేకుండా చెల్లింపులు చేయవచ్చు. ఇందులో ప్రాథమిక వినియోగదారు ఇతర వినియోగదారులకు ఎంత డబ్బు ఖర్చు చేయడానికి అనుమతి ఇస్తాడో పరిమితిని సెట్ చేయాలి. పూర్తి డెలిగేషన్, పూర్తి ప్రతినిధి ఎంపికతో ద్వితీయ వినియోగదారులు స్థిరమైన పరిమితితో లావాదేవీలు ప్రారంభించినప్పటికి నుండి పూర్తి చేసే వరకు అనుమతిని పొందుతారు. పాక్షిక డెలిగేషన్, పాక్షిక ప్రతినిధి ఎంపికతో ద్వితీయ వినియోగదారు లావాదేవీని మాత్రమే ప్రారంభించగలరు. మొత్తం లావాదేవీ ప్రాథమిక వినియోగదారుచే చేయబడుతుంది. దానికోసం అతను యూపీఐ పిన్ని ఉపయోగిస్తాడు. దీనికోసం సభ్యులు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒక ప్రాథమిక వినియోగదారుడు గరిష్టంగా 5 మంది వినియోగదారులను ద్వితీయ వినియోగదారులుగా జోడించగలరు. ప్రతి లావాదేవీకి 5,000 లిమిట్ ఉంటుంది. ఈ పరిమితి నెలకి 15,000 వరకు ఉంటుంది. యూపీఐ యాప్ను కలిగిన ఉన్న ద్వితీయ వినియోగదారులకు పాస్కోడ్, బయోమెట్రిక్ల పరిజ్ఞానం అవసరం. యూపీఐ యొక్క కొత్త గణాంకాలు. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐపై కొత్త డేటాను విడుదల చేసింది. ఇది ఈ సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు 15,537 కోట్ల లావాదేవీలను గుర్తించినదిగా చూపించింది. ఈ లావాదేవీల మొత్తం విలువ 223 లక్షల కోట్లకు చేరింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.